హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే ఈరోజు ఈ వీడియోలో గులాబీ పువ్వులు పూయడానికి నేను ఏమేం టిప్స్ ఫాలో అవుతాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే ఫస్ట్ మనం ఏ గులాబీ మొక్క నాటుతానము అనేది మనకు తెలిసి ఉండాలండి. అది హైబ్రిడా, లేదంటే నాటువా, లేదంటే బటన్ రోజా, లేదంటే గుత్తులు గుత్తులుగా వచ్చే గులాబీయా, మనము ఏ గులాబీ మొక్క నాటుతున్నాం అనేది మనకు తెలిసి ఉంటే మనము ఆ గులాబీ మొక్క ఎక్కువగా పువ్వులు పూస్తాయని అందరూ చెప్తారు. అది ఎందుకు అంటే, ఇప్పుడు నాటు అనుకోండి అవి ఫ్రీక్వెంట్గా పూస్తూ ఉంటాయి. అదే హైబ్రిడ్ అనుకోండి అంతగా పూయవు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ నాటుకునేదైతే నాటు గులాబీ అండి. మళ్ళీ కొంతమంది గుత్తులు గుత్తులుగా వస్తాయి, అంటే ఒకటే చోట 10-15 మొగ్గల వరకు వస్తాయండి. అట్లాంటి గులాబీలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనము ఏ మొక్క అయినా నాటుకోవడానికి ఫస్ట్ ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ అయితే ఉండాలండి. ఫస్ట్ బేసిక్స్ కరెక్ట్గా ఉంటే మొక్క అయితే బాగా నాటుకొని పువ్వులు పూసే అవకాశం అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి, అది మట్టి మిశ్రమం సరిగ్గా ఉండదు. పువ్వులు బాగా రావాలంటే ఎట్లా వస్తాయి చెప్పండి? కాబట్టి ఫస్ట్ డ్రైనేజ్ హోల్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. వాటర్, ఎక్సెస్ వాటర్ ఈజీగా బయటికి పోయేలాగా ఉండాలండి. నేను ఇక్కడ సాయిల్ మిక్చర్ ఏ విధంగా కలుపుకుంటానంటే 40% వచ్చేసి రెడ్ సాయిల్, 40% వచ్చేసి ఏదన్నా మెన్యూర్ కానీ కోకోపీట్ కానీ అట్లా కలుపుకుంటాను, లేదంటే ఎండిన ఆకులు కానీ అట్లా. అది కాకోకుండా నేనేం చేస్తానంటే ఒక లేయరు మన ఇంట్లో ఉండే ఆనియన్ పీల్ ఉంటుంది కదా, నేను ఈ విధంగా కలెక్ట్ చేసి పెట్టుకుంటానండి. ఆనియన్ పీల్ అంటే బయట మనము మార్కెట్ పోయినప్పుడు ఆనియన్ పీల్ ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు. ఒక కవర్ నిండా తెచ్చుకొని ప్రతి ఏది పాటింగ్ చేసినా కానీ, మీరు చామంతి మొక్క రీపాటింగ్ కూడా చూడండి, నేను ఒక లేయరు ఖచ్చితంగా ఈ ఆనియన్ పీల్ని అయితే వేస్తాను. లేదంటే బనానా పీల్స్ని కానీ, లేదంటే ఒక లేయర్ గొర్రెల ఎరువును కానీ అట్లా వేసుకుంటానండి. నేను ఈ విధంగా వేసుకుంటే మనం వాటర్ ఇచ్చినప్పుడు అది మంచిగా కంపోస్ట్ లాగా మారి మన మొక్కకు ఎక్కువ బలాన్ని ఇస్తుంది. యాక్చువల్గా మనం ఒక్కసారి రీప్లాంట్ చేసినామంటే ఆ మొక్క ఏనుకొని మళ్ళీ ఒకసారి పువ్వులు పూసే వరకు మనం ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ ఇవ్వని అవసరమే లేదు. యాక్చువల్గా అంత బాగా సాయిల్ మిక్చర్ కలుపుకోవాలండి, అప్పుడే మొక్క చాలా బలంగా వస్తుంది. ఇక్కడైతే కొంచెం బంకమట్టి ఉంటే కింద వేర్ల దగ్గర తీసుకొని మంచిగా కలుపుకున్న ఈ సాయిల్ మిక్చర్లలో ఈ మొక్కనైతే నాటుకోండి. ఈ విధంగా మొక్కను నాటుకున్నట్లయితే మొక్క చాలా అంటే చాలా బాగా నాటుకొని మంచిగా పూలు వస్తుందండి. మనము ఒక్కసారి ఈ సాయిల్ మిక్చర్ ఒక్కసారి ఈ విధంగా కలుపుకుంటే మినిమం ఒక 3 to 4 months వరకు మనము ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పనే లేదు. అంత బాగా మొక్క నాటుకుంటుందండి. మీరు కావాలంటే చూడండి, నేను కరెక్ట్ ఈ మొక్క నాటినాక 10 daysకి అక్కడ మొగ్గలు ఉన్నాయి కదా, ఆ మొగ్గలన్నీ విచ్చుకొని మొక్క ఎంత బాగా నాటుకునిందో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ గులాబీ పువ్వులు బాగా పూయాలి అంటే సాయిల్ మిక్చర్ అయితే బాగుండాలండి. ఈ విధంగా మీరు ఏదో ఒక లేయర్ అయితే ఏదన్నా ఒకటి వేసుకోండి. అదే మనం వాటర్ ఇస్తున్నప్పుడు కుళ్ళిపోయి కంపోస్ట్ లాగా మారి మంచిగా మొక్కకైతే బలాన్ని ఇస్తుందండి. ఈ విధంగానైతే మనము గులాబీ మొక్కలను నాటుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 10 days తర్వాత మొక్క నాటుకున్నాక 10 days తర్వాతనైతే ఈ విధంగా పువ్వులు పూసిందండి మొక్క. అంటే బాగా ఏనుకొనింది మొక్క, ఇంకా బాగా నాటుకునింది, పువ్వులు కూడా విచ్చుకున్నాయి. ఇప్పుడు నేను ఇది కాదు, ఇంకొక టైం పువ్వులు పూసినాక కూడా నేను ఏమీ ఇవ్వను. ఎందుకంటే గార్డెన్ సాయిల్లో కొంచెం కంపోస్ట్ ఉంది. మళ్ళీ నేను కలుపుకున్న లేయర్లో కూడా ఒక లేయర్ నేను ఆనియన్ పీల్ ఇచ్చాను కాబట్టి ఏం ఫెర్టిలైజర్ అవసరం లేదు. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనం మొక్క నాటుకునేటప్పుడు ఒక మంచి ఆలోచనతోని మనం మొక్క నాటుకోవాలండి. ఇది ఏం మొక్కో ఏమో, ఎన్నిసార్లు తెచ్చినా ఇది నాటుకుంటలేదు, ఈసారన్నా నాటుకుంటుందో లేదో అట్లా చిరాకుగా పెట్టుకోవద్దండి. మొక్కలు ఎప్పుడు కొంచెం ప్రేమగా, మొక్కలు ఈసారి బాగా రావాలి, ఈసారి బాగా వస్తుంది అనే ఒక మంచి ఆలోచనతో అయితే మంచి ప్రేమగా అయితే
అయితే మొక్కలను పెట్టండి, అవి ఖచ్చితంగా మన మాటనైతే వింటాయి. కాబట్టి ఆ ఆలోచనతోనే, ఆ మంచి దృష్టితోనైతే మొక్కలు పెట్టండి. ఇవి ఎంతసేపు ఏనుకోవు, వీటిని ఎన్నిసార్లు తేవాలో, ఎన్నిసార్లు పెట్టాలో అని చిరాకుతో పెడితే మాత్రము మొక్కలు ఖచ్చితంగా రావండి. నేనైతే గ్యారంటీగా చెప్తాను. ఒక్కొక్కసారి నేను అట్లా చిరాకు పడతాను, కానీ మా వారైతే ఎప్పుడు అట్లా కాదు, ఎప్పుడు ప్రేమగా మొక్కలను నాటుతారండి. కాబట్టి నేను నాటిన మొక్కల కన్నా కూడా మా వారు నాటిన మొక్కలు అయితే 100% వస్తాయి. ఆ విధంగా కొంచెము మన మాటలనైతే మొక్కలు వింటాయి, అది గ్యారంటీగా నేనైతే చెప్పగలుగుతానండి. ఇప్పుడు ఇదే మొక్కది పువ్వులన్నీ పూసాయి, ఇంకా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. చాలా రోజులు మొక్కకి అదే విధంగా ఫ్లవర్స్ ఉంచినా మళ్ళీ ఫ్లవర్స్ తగ్గిపోతాయండి. మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక టైం పూసే వరకు ఏమి ఇవ్వను, ఆ తర్వాత మళ్ళీ నేను మొక్కలకి ఏమి ఇస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. ఎప్పుడు నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.